హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ మీరు చూస్తుంది హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ అండి. సో అదే మన కృష్ణకాంత్ పార్క్. ఈ పార్క్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ ప్లేయింగ్ ఏరియా కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా స్పేస్ ఉంది. సో చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, స్వింగ్స్ ఉన్నాయి, స్లైడర్స్ ఉన్నాయి, అలాగే కొన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. సో గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. మొత్తం కూడా శాండ్ ఉంటుంది. సో పిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పార్క్ విషయానికి వస్తే, ఈ పార్క్ అనేది చాలా పెద్దగా ఉందండి. సో మొత్తం కూడా ఆల్మోస్ట్ గ్రీనరీగానే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ కానీ. ఇక్కడ చూసారంటే పెద్ద చెట్లు కూడా ఉన్నాయండి. సో మొత్తం కూడా ఆల్మోస్ట్ గ్రీనరీగానే ఉంటుంది. సో ఈ పార్క్ సెంటర్లో చాలా ఏరియా ఎంటీగా ఉంటుందండి, మొత్తం గ్రీనరీ తోటి. సో మనం ఇక్కడ పిల్లలతోటి ఏదైనా గేమ్స్ ఆడుకోవచ్చు. క్రికెట్ ఆడుకోవచ్చు, లేదంటే షటిల్ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ ఆడుకోవచ్చు అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి. సో ఈ పార్క్ ఎండింగ్లో మనకి ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎవరైనా జాగింగ్కి వచ్చే వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చేసి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకు. జిమ్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి. సో అలాంటి టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ పార్క్ అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదండి. సో వీలుంటే మీరు కూడా ఒకసారి మీ పిల్లలతోటి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.